హాయ్ అండి. ఇవి నువ్వుల నూనె కోసం నానబెట్టాం, క్లీనింగ్ కోసం. పైన పొట్టు క్లీన్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు 1 అవర్ పాటు నానబెట్టాలి. నిత్య హాయ్ చెప్పు. చూడండి, క్లీనింగ్ చేస్తుంటే బ్లడ్లా ఎర్రగా అస్సలు అలా బయటికి పోతుంది నీరు. చూడండి, మా అమ్మ అలా క్లీన్ చేస్తున్నారు. అలా క్లీన్ చేసి రోట్లో దంచాలి. నేను మా అమ్మగారు పెంచుతున్నారు. నిత్యం జగ్గుతో నీళ్ళంట అమ్మమ్మకు. ఈ రోజు 100 సంవత్సరాల క్రితం కదమ్మా ఇదే. ఈ తిరగలు కూడా అంతే, 100 సంవత్సరాల క్రితం ఇది. ఇన్ని నూలుకి ఎన్ని కేజీల నూనె వస్తుందమ్మా? 3 కేజీలా? 3 కేజీల నూనె వస్తుంది. 10 కేజీల నూనె అయితే 3 కేజీలు. 10 కేజీల నూనెకి 3 కేజీలు. 3 కేజీల నూనె అంత తక్కువ ఎందుకమ్మా వస్తుంది? మరి అంత వస్తుంది. నువ్వుల్లో నీకు దిగుబడి దిగుబడి లేదు కాబట్టి అంత తక్కువ వస్తుంది. దిగుబడి ఎక్కువ ఉంటే ఇంకొంచెం మరి 1 కేజీ అంత ఎక్స్ట్రా. అంతేనా? అంత ఎక్కువ రాదు. మరీ తెల్లగా ఏం కడగవసరం లేదు. ఇలా సగం సగం వైట్గా, ఇలా సగం బ్లాక్ ఇలా కడుక్కున్నా చాలు, సరిపోతుంది. నీళ్ళు ఎక్కువ వేసి కసక ఎక్కువ పోవాలి. అంతే. నీటి మళ్ళీ వాటర్ వేసి శుభ్రంగా క్లీన్ చేయమని అవసరం లేదు. ఇలా క్లీన్ చేయాలి. ఇలా వాటర్తో ఇలా క్లీన్ చేస్తే బ్లాక్ బ్లడ్ కలర్లో ఉంటుంది కదండి, రెడ్గా. ఆ రెడ్నెస్ అంతా పోతుంది అనమాట. దాన్నే ఈ జిగురంతా పోయిన తర్వాత ఈ వాటర్ వాడినంత వరకు ఉండి ఎండ పెట్టిన తర్వాత ఇవి చాటతో చెరిగి అప్పుడు బాగు చేసి గానుగకి ఆడేస్తారనమాట. గానుగ పట్టుకెళ్ళి అప్పుడు ఆయిల్ వస్తుంది.